Matilda was a pretty and admirable girl born into a family of poor artisans in Paris. She was married to a small clerk in the Ministry of Education. She wanted to enjoy every delicacy and luxury. One evening, her husband came home happily. He held an invitation to a birthday party to be held on January 26th. Matilda started crying when her husband told her about the birthday party. Husband asked, "What is the matter with you?" Matilda controlled herself. "Nothing," and said calmly, "I don't have a good dress for the occasion." He offered to buy her a suitable dress costing nearly 400 francs. The day of the party drew near. Matilda became sadder. "I have absolutely no jewels," she complained. Then her husband told her to borrow some jewels from her rich friend Jane. దీన్ని ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, శ్రద్ధగా వినాలి. ప్యారిస్లో చేతి వృత్తి పని చేసుకునే ఒక పేద కుటుంబంలో మటిల్డా అనే ఒక అందమైన, తెలివైన, అద్భుతమైన అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి అలా అలా పెరిగి పెద్దదై క్లర్క్గా పనిచేస్తున్న ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమెకు అంటే మటిల్డాకు రుచిగా ఉండే ప్రతీదీ తినాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆమె భర్త చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. అతను ఒక ఇన్విటేషన్ పట్టుకుని వచ్చాడు. ఆ ఇన్విటేషన్లో ఏముంది అంటే, జనవరి 26న ఒక బర్త్డే పార్టీ ఉంది. ఆ బర్త్డే పార్టీకి సంబంధించినదే ఇన్విటేషన్ అన్నమాట, ఆహ్వానం అన్నమాట. మటిల్డా వాళ్ళ ఆయన బర్త్డే పార్టీకి గురించి చెప్పగానే మటిల్డా ఏడవడం మొదలుపెట్టింది. భర్త "ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది?" అని అడిగాడు. మటిల్డా తనను తాను కంట్రోల్ చేసుకుని "ఏమీ లేదు" అంటూనే, బర్త్డే పార్టీకి వేసుకోవడానికి నాకు మంచి డ్రెస్ లేదు అంటూ నెమ్మదిగా తన భర్తకు చెప్పింది. మటిల్డా భర్త ఆమెకు ఫ్రెంచ్ కరెన్సీ అయిన 400 ఫ్రాంక్స్ని ఇచ్చి మంచి బట్టలు కొనుక్కోమన్నాడు. The day of the party drew near. Matilda became sadder. "I have absolutely no jewels," she complained. Then her husband told her to borrow some jewels from her rich friend Jane. బర్త్డే పార్టీ దగ్గరలో ఉందనగా మటిల్డా చాలా దుఃఖపడుతూ ఉంది. తన భర్తతో "నాకు అసలు నగలు లేవు, ఇప్పుడు ఈ బర్త్డే పార్టీకి ఏం పెట్టుకోవాలి నేను" అని చెప్పుకుని బాధపడింది. అప్పుడు తన భర్త ఒక సలహా ఇచ్చాడు. "నీకు ఒక డబ్బున్న స్నేహితురాలు జేన్ ఉందిగా, తన నగలను తీసుకుని పెట్టుకో, మళ్ళీ తిరిగి ఇచ్చేద్దాము" అని చెప్పాడు. Just women present in the party. She danced madly. Matilda and her husband danced for a long time and left for home. While changing the dress, she uttered a cry. The necklace was no longer round her neck. They searched furiously in the folds of her dress